హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, టీచర్ల నియామకాలకు కొత్త విధానం అని చెప్పేసి ఈరోజు మనకు ఒక న్యూస్ కనిపిస్తూ ఉంది. కొత్త విధానం అంటే ఇంతకుముందు ఏంటి, ఎగ్జామ్ జరిగిన తర్వాత మరి కీస్ ఇవ్వడం, తర్వాత వాటి మీద అబ్జెక్షన్ తీసుకోవడం అది కామనే. తర్వాత రిజల్ట్ ఇవ్వడం, రిజల్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వడం, మెరిట్ లిస్ట్ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ ఇవ్వడం, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ ఇవ్వడం, ఇదంతా ఫైనల్ సెలక్షన్ ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వడం, ఇదంతా కామన్గా జరుగుతుంది. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇప్పుడు కొత్త విధానం తీసుకురావడం జరిగిందంటే ఇక్కడ రాయడం జరిగింది. ఇది వ్యంగ్యంగా ఉందనే భావిస్తున్నాను నేను. ఇక టీచర్ల నియామకాలకు కొత్త విధానం ఏంటి అంటే డిఎస్సి టాపర్లను ప్రకటించేవాడు. ఇంతకుముందు టాపర్లను ప్రకటించేవాడు. ఎవరు టాపర్స్, ఏ సబ్జెక్ట్లో, ఏ మేనేజ్మెంట్లో, లేకపోతే ఏ కేటగిరీలో, ఎస్జిటిలో, స్కూల్ అసిస్టెంట్లో ఇలా టాపర్స్ ఎవరని చెప్పేవాళ్ళు. అలాగే కట్ ఆఫ్ మార్కులు చెప్పేవాళ్ళు, మెరిట్ లిస్టులు ఇచ్చేవాళ్ళు. ఇవేవి ఇప్పుడు లేవు. ఇవేవి ఇవ్వకుండా నేరుగా అర్హత అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు కూడా చేస్తూ ఉంది. డిఎస్సి టాపర్లను ప్రకటించేది లేదు, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించేది లేదు, మెరిట్ లిస్టులు ప్రకటించేది లేదు. కేవలం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్లకు మాత్రం మెసేజ్లు మాత్రం వెళ్తాయంట. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్టు, ఇది ఏమాత్రం కూడా సరైన విధానంలాగా అనిపించట్లేదని చెప్పేసి అభ్యర్థులంతా కూడా మరి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మీరు గమనించండి, డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కట్ ఆఫ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయలేదు. జిల్లాలో 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి మరి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో విద్యాశాఖ ఇచ్చిన లింకు ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి ఇప్పటికీ అభ్యర్థులకు తెలియలేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని, అప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్క వేసుకునేవాడు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్టు, కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు, కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపుతున్నారు. ఇకపోతే రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చి మెసేజ్లు వచ్చినటువంటి అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన చేస్తున్నారు. రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు కూడా అందాయి. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారని, ప్రతి కమిటీలో ఒకరిని మరి పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని, ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటికే కమిటీ ఫామ్ అయింది. 50 మందికి ఒకరిని చొప్పున అక్కడ నియమించడం జరిగింది. అంటే 50 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఒక కమిటీని అలా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ లేదా ఓరియంటేషన్ క్లాస్ అనేది ఇవ్వడం లేదు. అందులో ఒక్కరిని మాత్రమే కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్పినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 ఉన్నారు. అందులో ఒకరిని శిక్షణకు పంపాలని చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు, అలాగే ఇది ఒక జిల్లాకు సంబంధించింది ఫ్రెండ్స్. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అలా ఏఎన్ఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు, అలాగే ఏపీఓలతో కూడిన బృందం జిల్లాలో డిఎస్సి ఖాళీ జాబితాను తీసుకెళ్లింది. దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు, మెరిట్ లిస్టు, కట్ ఆఫ్ మార్కులు విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ల రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికేట్ల పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండటంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది. అధికారుల్లోనూ అభ్యర్థుల్లోనూ కూడా. అంటే కట్ ఆఫ్ మార్కులు పక్కాగా రిజల్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే మెరిట్ లిస్టు ఇవ్వకపోవడం కానీ,
లేకపోతే ఈ యొక్క టాపర్స్ ఏ మేనేజ్మెంట్లో లేకపోతే ఏ కేటగిరీలో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి టాపర్స్ను ప్రకటించకపోవడం. ఎస్జిటి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటిలో టాపర్స్ ఎవరు, స్టేట్ టాపర్స్ ఎవరు, లేకపోతే డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరు, లేకపోతే స్కూల్ అసిస్టెంట్లో డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరు, లేకపోతే స్టేట్ టాపర్స్ ఎవరు, అలా పీజీటీ టీజీటీలో టాపర్స్ ఎవరు, ఇది ప్రకటించాలి. ప్రతి డిఎస్సిలో ఇది ప్రకటిస్తూ ఉంటారు, కానీ ప్రకటించలేదు. ఇప్పుడు ప్రకటించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇకపోతే మరి అన్నిటికీ మించి కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలి. ప్రతిదానికి కట్ ఆఫ్ మార్కులు. ఏపీపీఎస్సీ కూడా ఏ జాబ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా కానీ కంపల్సరీగా రిక్రూట్మెంట్లో కంపల్సరీగా కట్ ఆఫ్ మార్కులు ఇవ్వడం అనేది కామన్. అది కూడా ఇక్కడ లేదు. ఇదంతా కూడా మరి ఒక రకంగా కన్ఫ్యూజన్ అనమాట. ఒక రకంగా ఎంతమంది అభ్యర్థులు ఆందోళనకు గురి చేసే విధంగా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇదంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్కి భిన్నంగా జరిగితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ కూడా అనుమానాలు అయితే దీనివలన రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, కేవలం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రం మెసేజ్లు పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా వాళ్ళ టాపర్స్ ఎవరు, అలాగే డిఎస్సి మెరిట్ లిస్ట్ ఏంటి, అందులో మన పొజిషన్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, మనకు వస్తుందా రాదా అనేది ఆ మెరిట్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. అది లేదు. మరి కట్ ఆఫ్ మార్కులు లేవు. తర్వాత మరి ఇక్కడ చూస్తే టాపర్లు ఎవరో తెలియదు, మెరిట్ లిస్టుగా అసలే లేదు. ఇదంతా కూడా అభ్యర్థుల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తుంది. కాబట్టి మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. అలాగే టాపర్స్ కట్ ఆఫ్ మార్కులు కూడా అఫీషియల్గా ప్రకటిస్తే అభ్యర్థుల్లో ఉన్నటువంటి అపోహలు సందేహాలు పోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.